గారు వచ్చారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉందమ్మా? తలంతా భారంగా ఉందండి. ఓకే, ఆ కట్లు విప్పేస్తే ఇక ఎటువంటి బాధ ఉండదు. సరేనా సిస్టర్? అప్పుడే కట్లు విప్పొద్దు డాక్టర్ గారు. అదేమిటమ్మా, ఎప్పుడెప్పుడు కట్లు విప్పుతారా, ఎప్పుడెప్పుడు మళ్ళీ చూడగలుగుతానా అని ఆశగా ఎదురు చూస్తున్నావు కదమ్మా. నిజమే డాక్టర్ గారు, కానీ కాసేపు ఆగండి ప్లీజ్. అయ్యో అలాగేనమ్మా, నీ ఇష్టం. గ్రేసీ, స్వప్న రాలేదా? రాలేదమ్మా, రాలేదు కూడా. ఎందుకని? ఎందుకంటే ఇవాళ స్వప్నని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు కదా. అలాగా. నా కట్లు విప్పగానే ముందుగా స్వప్నని చూడాలి అని ఆశపడ్డాను. కానీ గ్రేసీ, నాకు సాయం చేస్తావా? అలాగే, చెప్పండమ్మా. నన్ను ఒకసారి స్వప్నతో ఫోన్లో మాట్లాడిస్తావా? రింగ్ అవుతోంది, మాట్లాడండి. హలో. హలో స్వప్న. అమ్మా నువ్వా? నేనేనమ్మా. స్వప్న, ఈవేళ నిన్ను పెళ్లి కూతురు చేస్తున్నారంట కదా. స్వప్న, ఇప్పుడే డాక్టర్ గారు వచ్చారు. నా కళ్ళకి కట్లు విప్పుతారంట. నేనేమో కళ్ళు తెరవగానే నిన్నే చూడాలి అనుకున్నాను. కానీ నువ్వేమో. స్వప్న, ఒక్కసారి నా కోసం 5 నిమిషాలు హాస్పిటల్కి రాగలవా? ఇప్పుడా? దయచేసి కాదనుకమ్మా, మీ అమ్మ లాంటిదాన్ని. ప్లీజ్. అమ్మా, నాకు కూడా రావాలనే ఉంది, కానీ ఇలాంటప్పుడు గడప దాటి బయటికి రాకూడదని నాకు తెలుసమ్మా. కానీ ఎందుకో నా కళ్ళు తెరవగానే నిన్నే చూడాలి అనిపిస్తుంది. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. నీకోసం వస్తాను. పెళ్లి కూతురువైనా నువ్వు నా కోసం వస్తావా? నా తల్లే, నా తల్లే. రామ్మా, త్వరగా రా. అలాగేనమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. విన్నావా గ్రేసీ? స్వప్న వస్తోంది, నా కోసం వస్తోంది, పెళ్లి కూతురుగా వస్తోంది. స్వప్న, ఎక్కడికి? నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కా? ఎందుకు? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఇలా పెళ్లి కూతురు చేశాక గడప దాటి బయటకెళ్ళడం తప్పు కదూ? అయ్యో, తప్పే కానీ తప్పదా ఆంటీ? నాకిప్పుడే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఓ అరగంటలో వచ్చేస్తాను. అయ్యో, స్వప్న, ఆగు, ఆగమ్మా. ఆగు స్వప్న, వెళ్ళకూడదు. స్వప్న, 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 ఆగు. పెళ్లి కూతురు చేశాక బయటికి వెళ్ళకూడదు. వెళ్ళకూడదు. ఆగు, ఆగమ్మా. ఆగు స్వప్న. స్వప్న, అయ్యో, అయ్యో స్వప్న, అలా వెళ్ళకూడదమ్మా. స్వప్న. కోటేశ్వరరావు గారు. చెప్పండి డాక్టర్ గారు. మీ భార్యకి వాళ్ళ కట్లు విప్పుతున్నాం. ఓ, ఇంకాసేపట్లో ఆవిడ మిమ్మల్ని చూడగలుగుతుంది. ఇస్ ఇట్? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ రైట్. కట్లు విప్పే టైంకి మీరు రావాలనే ఫోన్ చేస్తున్నాను. ఓ తప్పకుండా.
వెంటనే బయలుదేరి వస్తున్నా. ఓకే. థ్యాంక్ యూ. ఏమైంది? అందరూ అలా ఉన్నారు. ఏం చెప్పమంటావమ్మా, ఏదో పనుందని స్వప్న హాస్పిటల్కి వెళ్ళింది. స్వప్న హాస్పిటల్కి వెళ్ళిపోయిందా? అవును, హాస్పిటల్ నుంచి అర్జెంట్గా రమ్మని ఫోన్ వచ్చిందని పెళ్లి కూతుర్ని చేశాక వెళ్ళిపోయింది. స్వప్న, నీకోసం రాధమ్మ ఎదురు చూస్తోంది, పద. ఎవరు? గ్రేసీ? నేనే. భలే గుర్తుపట్టారే. నాతో పాటు ఎవరొచ్చారో చెప్పుకోండి చూద్దాం. స్వప్న? స్వప్న? అమ్మ స్వప్న? స్వప్న కాదు. కాదు గ్రేసీ, స్వప్నే. స్వప్న, నువ్వే కదూ? నువ్వు మాట్లాడకపోతే నేను కనుక్కోలేననుకున్నావా? నువ్వే, ముమ్మాటికి నువ్వే. కరెక్ట్గా చెప్పారు. మీ ఎదురుగా ఉంది స్వప్నే. పెళ్లి కూతుర్ని చేశాక కూడా మీకోసం వచ్చింది. స్వప్న, అమ్మా, స్వప్న, నువ్వు నా కోసం నన్ను చూడ్డానికి రావడం చాలా సంతోషం అమ్మా. చూసావా స్వప్న, సర్జన్ గారు కట్లు విప్పుతాను అంటే నువ్వు వచ్చాకే అని పట్టుబట్టి కూర్చున్నారు. ఎందుకు నేనంటే మీకింత ప్రేమ? ఏమోనమ్మా, ఏ జన్మలోనో మనం తల్లి కూతుళ్ళమేమో. స్వప్న, నాకు చూపు రాగానే నిన్నే చూడాలి అనుకున్నాను. ఇన్నాళ్ళు నాకు సేవలు చేసిన నువ్వు ఎలా ఉంటావో చూడాలని ఆరాటపడ్డాను. నేను గోరంత కోరికను కోరితే ఆ దేవుడు కొండంత వరాన్ని ప్రసాదించాడు. నిన్ను మొదటిసారిగా కళకళలాడే పెళ్లి కూతురుగా చూసే అదృష్టాన్ని కలిగించాడు. స్వప్న, కళ్యాణ తిలకం దిద్దుకున్నావా? 2 చేతులకి అందంగా గోరింటాకు పెట్టుకున్నావా? స్వప్న, నిన్ను చూడకపోయినా నువ్వు ఎంత అందంగా ఉన్నావో నాకు తెలుస్తుంది. చూడకపోతే ఏంటి రాధమ్మా, కట్లు విప్పితే ఇప్పుడే చూస్తావు. ఏం రాధమ్మా, ఇప్పటికైనా కట్లు విప్పడానికి ఒప్పుకుంటారా? ఆహా, కొద్దిసేపు ఆగండి. ఆయన దారిలో ఉన్నారు కదా, ఆయన వచ్చేసాక. ఓకే సిస్టర్, నేను వెయిట్ చేస్తుంటాను. ఆయన రాగానే కబుర్ చేయండి. అలాగే డాక్టర్. ఓకే. నిజంగా దీనికి బుద్ధి లేదు. పెళ్లి కూతుర్ని చేశారు కదా, ఇక లాక్ అయిపోయినట్టే అనుకుంటే మొత్తం ప్లాన్ ని చెడగొట్టేసేలా ఉంది.
ఇన్నాళ్ళు ఆ రాధకి చూపు లేదు కాబట్టి సరిపోయింది. కానీ ఇవాళ కట్లు విప్పితే ఆ రాధ అర్చన్ని చూస్తే అమ్మో కొంప మునిగిపోతుంది. రాధ చూడ్డం దాకా ఎందుకు, ఆ కోటిగాడు అర్చన్ని చూసినా నా ప్లాన్ రివర్స్ అయిపోతుంది. వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. జరగనివ్వను. చూసావా స్వప్న, నువ్వు కావాలి, ఆయన గారు రావాలి అంటే మీరిద్దరూ రాధమ్మకి 2 కళ్ళన్నమాట. ఏం రాధమ్మ, అంతేనా? బాగా చెప్పావు గ్రేసీ. స్వప్న, నాకు కట్లు విప్పగానే నా ఎదురుగా నువ్వే ఉండాలి, సరేనా? ఏంటమ్మా, నా కంగారుని చూస్తుంటే నీకు నవ్వొస్తుందా ఏంటి? అదేం లేదమ్మా. స్వప్న, నిన్ను చూసే క్షణం కోసం నేను ఎన్నెన్ని ఊహించుకున్నానో, ఎన్నెన్ని అందమైన కలలు కన్నానో మాటల్లో చెప్పలేనమ్మా. నన్ను పిచ్చిదే అనుకో, వెర్రిదే అనుకో, అమ్మా, ఇదిగో ఈ అమ్మ అనే పిలుపుకు దూరమై అలమటించిపోతున్నదాన్ని. నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. చెప్పు స్వప్న, ఈ అమ్మను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవు కదూ? వెళ్ళనమ్మా. నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్ళను. ఏంటి స్వప్న, కొంచెం కూడా ఆలోచించకుండా ఇలా చెయ్యొచ్చా చెప్పు? ఇందాక నువ్వే విన్నావు కదా శారద ఆంటీ ఎంతగా ఫీల్ అయ్యారో. అయినా ఇంట్లో అంతమంది ఉండగా ఇలా బయటకు వచ్చేస్తే నలుగురు ఏమనుకుంటారు? ఏం శారదమ్మా, నీ కోడలు ఎవ్వరి మాట వినేటట్లేదే అని అంటే పాపం ఆంటీ జవాబు చెప్పలేక ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించావా? పోనీ అందరి సంగతి వదిలేయ్, నీ కాబోయే భర్త కళ్యాణ్ గారు ఆయనేమనుకుంటారు నీ గురించి? తన మాటే తనది, మొండిది అనుకోరు. అవసరమా? శుభమా అని పెళ్లి చేసుకోబోతూ ఇవన్నీ అవసరమా అని. ఏమో, నేనివన్నీ ఆలోచించలేదు సౌందర్య. ఫోన్లో ఆవిడ గొంతు వినగానే నా మనసు జాలితో నిండిపోయింది. నన్ను తన కూతుర్లా చూసుకుంటున్నా అమ్మలాంటి ఆవిడ మాటని కాదనలేకపోయాను. అందుకే స్వప్న, నీ మనసు నాకు తెలీదా? వెన్నపూస లాంటిది. ఎదుటి వాళ్ళకి ఏ మాత్రం కష్టం వచ్చినా ఇట్టే కరిగిపోతుంది. కాని స్వప్న, ఒక్కోసారి మనం మన గురించి మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. తప్పదు. సౌందర్య, అంటే నా మీద శారద ఆంటీకి కోపం వచ్చిందంటావా? చచ్చా, అలాంటిదేమీ లేదు. ఆవిడికి నువ్వు కాబోయే కోడలివి అంటే
నెత్తి మీద దేవతవి. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఏంటి? అదే, తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావే, అందుకు మాత్రం తను తప్పకుండా ఫీల్ అయి ఉంటుంది. సౌందర్య, టెన్షన్ పడాల్సిన పనేం లేదు. కాకపోతే ఇక మీద ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా చూసుకుంటే చాలు. అయినా ఇప్పుడు నీకు శారదా ఆంటీ వాళ్ళు ముఖ్యం, కానీ ఏదో ట్రీట్మెంట్ కోసం వచ్చి 4 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి పనైపోగానే వెళ్ళిపోయే ఆ రాధమ్మ లాంటి వాళ్లతో నీకంత ఇదేంటి చెప్పు? ఆవిడిది అభిమానం కాదు, నటన. సౌందర్య, నువ్వంటున్నట్టు ఆవిడ 4 రోజుల పాటు తన అవసరం కోసం నా మీద ప్రేమని అభిమానాన్ని నటించడం లేదు. ఎంతో ఆతృత పడుతోంది. దూరమైన తన కూతుర్ని నాలో చూసుకోవాలని ఆశపడుతోంది. నాక్కూడా, అనాథగా పెరిగిన నాక్కూడా ఆవిడ్ని చూస్తే ఎందుకో అమ్మా అని పిలవాలనిపిస్తోంది. ఇదెందుకు అంటే మాత్రం నా దగ్గర సమాధానం లేదు. కొన్ని ఫీలింగ్స్కి సమాధానాలుండవు, అంతే. నీలోంచి ఫీలింగ్స్ ని తుడిచేసి నిన్నొక పతితం చేసి నాడి రోడ్డు మీద నిలబెట్టడానికే కదే నేను కాచుకొని కూర్చుంది. స్వప్న, ఫీలింగ్స్ ఉండకూడదని ఎవరన్నారు? అయినా రేపు ఆ 3 ముళ్ళు పడేదాకా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత నీ ఇష్టం, నీ భర్త కళ్యాణ్ ఇష్టం. మీరిద్దరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని చూడటానికి వెళ్ళినా ఎవరు కాదంటారు చెప్పు? కాబట్టి కొన్ని విషయాల్లో ఇష్టం ఉన్నా లేకపోయినా మనమే సర్దుకుపోవాలి. మరి ఏమంటావ్? రాదమ్మా, ఇప్పుడు నీ కళ్ళకు కట్టిన కట్లు విప్పుతాను, నువ్వు నెమ్మదిగా కళ్ళు తెరవాలి. సరేనా? నెమ్మదిగా కళ్ళు తెరివమ్మా. అది నెమ్మదిగా. గుడ్, అలానే.
అర్చన, నా బిడ్డ. ఏమండి, నాకు నా కళ్ళు కనిపిస్తున్నాయండి. నాకు మళ్ళీ చూపు వచ్చేసింది. నేను అన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను. అర్చన, నా బంగారు తల్లి, ఎక్కడున్నావమ్మా? చూడమ్మా, ఇలాంటప్పుడు ఎగ్జైట్ అయితే చాలా ప్రమాదం. కొన్నాళ్ళ పాటు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? కోటేశ్వరరావు గారు, షీజ్ లక్కీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ వెల్కమ్. ఏమండి, అమ్మగారు. శివ, రాధా, డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా, నీకు ఇంకే భయం లేదు. ఏమండి, స్వప్నేదండి. నాకు చూపు రాగానే స్వప్నని చూడాలి అనుకున్నాను, కానీ నాకు ఆ అదృష్టం కూడా లేదన్నమాట. రాధా, బాధపడద్దు. నువ్వు కాస్త కోలుకోగానే మన ఇద్దరం కలిసి ఆ స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆ కొత్త జంటని మనసారా దీవిద్దాం, సరేనా? ఏంటో స్వప్న రాలేదు. ఏమండి, రాధా, వద్దు, ఊరుకో. త్వరగా కట్టండి, ఇంకా చాలా పనులున్నాయి. ఎంతవరకు వచ్చింది? అయిపోతుందయ్యా, కొద్దిగా ఉంది. ఓకే ఓకే, త్వరగా కానివ్వాలి. చూసావా కళ్యాణ్, తెల్లారితే అతని భార్య పెళ్లి అయినా కూడా మీ పెళ్లి ఏర్పాట్లన్నీ ఎలా భుజాన వేసుకుని కష్టపడుతున్నాడో. అవునమ్మా, రామ్ చూస్తే జాలేస్తుంది. అలాంటి పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదు. ఏం చేస్తాం, ఏదీ మన చేతుల్లో లేదు, అంతా ఆ పైవాడి దయ. ఇప్పటికే చాలా పొద్దుపోయింది, త్వరగా వెళ్ళి పడుకో. నా భార్య నాకు శాశ్వతంగా దూరమైపోయే రోజు దగ్గర పడుతున్న కొద్దీ నా గుండెల్లో బాధ ఎంతగా అణిచిపెట్టుకుందామనుకున్నా వెళ్ళు అలా పొంగుకొస్తోంది. నిన్న మొన్నటిదాకా ఎక్కడో ఏమూలో చిన్న ఆశ మిగులుండేది. ఏనాటికైనా నా భార్య నన్ను క్షమిస్తుంది అని.
అది చూడు, అది సరిగా చూడు. ఓకే అయ్యగారు పని అయిపోయిందండి. సరే, వీళ్ళు వస్తామండి. పొద్దునే త్వరగా రండి. మీదైపోయిందా? ఆ, సరే వెళ్ళండి. ఉంటామయ్యా. పెళ్లి కూతురివి ఇంకా పడుకోలేదా? కంగ్రాట్స్. రేపటితో నీ కోరిక నెరవేరుతుంది. నువ్వు మనసారా కోరుకున్నవాణ్ణే. నువ్వు వన్స్ అగైన్ కంగ్రాట్స్. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కళ్యాణ్ లాంటి మంచి మనసున్న భర్త దొరకడం. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు, కానీ ఆ పెళ్లి తర్వాత జీవితాన్ని స్వర్గం చేసుకున్నా నరకంగా మార్చుకున్నా అది మన చేతుల్లోనే ఉంటుంది. నిజమే. ఈ నిజాన్ని తెలుసుకునేలోగానే స్వర్గం నా చేజారిపోయింది అని ఇప్పుడు అర్థం చేసుకుని ఏం లాభం? మీ భార్యని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకే దూరం చేసుకున్నారు. మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ల విలువ తెలీదు, దూరం అయ్యాక తెలుసుకున్న ప్రయోజనం ఉండదు. అవును, తప్పంతా నాదే. తెలుసుకున్నారు కదా, ఇక ముందైనా మనుషుల్ని అర్థం చేసుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. మనుషులెంత దూరమైన మరుగు కాదు ఈ ప్రేమ. మనసు కొంత దూరమైతే మరల కోలుకోదమ్మా. అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవం వచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు, ఆత్మీయత లేకుంటే వారే
కొద్దిసేపట్లోనే అర్చన బతుకు కాలి బూడిదైపోతుంది. ఇన్నాళ్ళు నేను ఎదురు చూసిన క్షణం ఇంకాసేపట్లోనే రాబోతోంది. అర్చన, ఈ దెబ్బతో యు ఆర్ ఫినిష్. నానమ్మ, నా డ్రెస్ బాగుందా? చాలా బాగుంది. అయ్యో తాతయ్య, నేను నానమ్మ రెడీ. నువ్వు ఇంకెంతసేపు రెడీ అవుతావు? ఓసి బడవకానా, ఎవరింట్లోనే పెళ్ళైతే నీకెందుకు అంత సంబడం? ఎందుకేంటి తాతయ్య? అక్కడికి వెళ్తే డాడీ కూడా కనిపిస్తారుగా. నేను పెళ్ళికి వస్తుందే డాడీని చూడాలని. అలాగే చూద్దుగానిలే. కల్పన, నువ్వింకా తయారవ్వలేదేంటి? నేను రానమ్మా, మీరు వెళ్ళరండి. అన్నపూర్ణ, నేను కూడా పెళ్లికి వస్తే బాగుంటుందంటావా? ఏమండి, మీరు ఆ మాట ఎందుకన్నారో నాకు తెలుసు. మనం వెళుతుంది ఆ స్వప్న గురించి కాదండి, కళ్యాణ్ కోసం. ఇంటికి వచ్చి తప్పకుండా నా పెళ్లికి రండి అని పిలిచాడు కదా. అవును అన్నపూర్ణ, నువ్వు అన్నది నిజమే. సరే, వెళదాం పదండి. కల్పన, ఇంట్లో ఒక్కదానివే ఉంటావు, జాగ్రత్త అమ్మా. సౌందర్య ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊరేగుతుందో ఎవరికి చెప్పదు కదా. అలాగేనమ్మా, మీరు బయలుదేరండి. పదండి పదండి, వెళదాం పదండి. నమస్తే మేడం. ఏమంటున్నాడు? ఇంకేమంటాడు మేడం, కుక్కిని పేర్ల పడున్నాడు. పదండి. రండి మేడం.
ఏంటి గోవిందం, కష్టంగా ఉందా? ఇంకెంత? జస్ట్ 24 hours, 1 day. ఈ రోజుతో నీకు ఫుల్ ఫ్రీడమ్. ఎందుకో తెలుసా? అర్చనకి డాక్టర్ కళ్యాణ్తో పెళ్లి జరిగేది ఇవ్వాలే. స్వప్నగా మారిన అర్చనకి మొగుడు బ్రతికుండగానే మరో పెళ్లి జరిగే శుభముహూర్తం ఇవ్వాలే. సో పెళ్లి మండపంలో అర్చన మెళ్ళో తాళి మీద తాళి పడగానే నిన్ను బంధించిన ఈ తాళ్లన్నీ తెగిపోతాయి. ఫ్రీ బర్డ్ లాగా నువ్వు స్వేచ్ఛగా ఎగిరిపోవచ్చు. బావగారు, ఘోరం జరిగిపోయింది. తన గతాన్ని మర్చిపోయినందుకే అర్చన మిమ్మల్ని కాదని ఆ కళ్యాణ్ని కట్టుకుంది అని చెప్పొచ్చు. నేను పెళ్లి కానుకగా అర్చనకి ఇచ్చిన హనీమూన్ టికెట్స్ తో వాళ్ళిద్దరూ యూరప్ వెళ్లే ఫ్లైట్ లో ఎగిరిపోతుంటే నువ్వు బావగారు నేల మీద నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఆగర్చన ఆగర్చన అని అరవచ్చు. ఏంటి, ఊహించుకుంటేనే భయం వేస్తోందా? బాధేస్తోందా? జాలేస్తోందా? పూర్ గోవిందం. జరగబోయేది అదే, అర్చన పతనం. ఇన్నాళ్ల నా నిరీక్షణ ఆ క్షణం కోసమే. రేయ్, విన్నారు కదా? ఆ పెళ్లి జరిగేదాకా వీడు ఇక్కడే ఉండాలి, నా బందీగా. ఓకే? ఓకే మేడం. చూడన్నయ్య గోవిందం, వెళ్ళేటప్పుడు మా వాళ్ళని అడిగి ఓ ఫుల్ బాటిల్ తీసుకెళ్ళు. ఎందుకో తెలుసా? యూరప్ లో వాళ్ళకి శోభనం జరుగుతుంటే ఇండియాలో మీరు శోకాన్ని మర్చిపోవడానికి. Be careful. ఓకే మేడం.
ఏంటమ్మా సౌందర్య ఇప్పుడే రావడం? ఇదిగో ఈ దండల్ని తీసుకురావడానికి కొంచెం ఆలస్యమైంది. అయ్యో, అసలు ఈ దండల సంగతే మర్చిపోయాను. మీరు మర్చిపోతే ఏంటి, అన్ని గుర్తు చేయడానికి, ఏ లోటు లేకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఈ పెళ్లి చేయించడానికి నేనున్నాను కదా ఆంటీ. నా తల్లి, నువ్వొక్కదాని పక్కనుంటే 100 మంది తోడున్నట్టు. 1,00,000 డైనమిట్లు పేలినట్టు అని నీకు అరగంటలోనే తెలుస్తుంది ముసలి. అత్తమ్మ, పంతులు గారు పిలుస్తున్నారు. వస్తున్నానమ్మా. ఇదిగో ఈ దండలు తీసుకెళ్లి పంతులు గారి దగ్గర. అలాగే. సౌందర్య, ఇప్పటికే ఆలస్యమైందని పంతులు గారు కంగారు పెడుతున్నారు. నువ్వొకసారి వెళ్ళి స్వప్న రెడీ అయిందో లేదో చూడు. ఆంటీ, నేనున్నాను కదా, మీకెందుకు టెన్షన్? అన్నీ నేను చూసుకుంటాను. వచ్చావా? నాకెంత టెన్షన్గా ఉందో తెలుసా? టెన్షన్ ఎందుకే, నేను వచ్చేసాను కదా, ఇక అన్నీ నేను చూసుకుంటాను. బీ కూల్. అబ్బా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఆడదాన్ని నాకే కొరుకు తినాలనిపిస్తోంది. పాపం కళ్యాణ్ ఎలా తట్టుకుంటాడో ఏంటో. ఛే, ఏంటా మాటలు? అబ్బా, ఏం తెలియనట్టు పెళ్ళంటేనే లైసెన్సే. అబ్బా, ఏం సిగ్గుపడిపోతున్నావే. నీ కళ్ళల్లో ఈ మెరుపు ఆనందం ఇంకొద్దిసేపే. ఆ తర్వాత నీ బ్రతుకంతా ఏడుపే. ప్రతి క్షణం నరకమే. స్వప్న విత్ కళ్యాణ్. నాన్నమ్మ, స్వప్న నైస్ నేమ్ కదూ? తాతయ్య, డాడీ వాళ్ళ పెళ్ళికి అర్చన విత్ రామ్ ప్రసాద్ అని శుభలేఖలు ఎందుకు వేయించలేదు? ఎందుకంటే అప్పుడు మీ నాన్న మా దగ్గర లేడు కాబట్టి. అయ్యో, అప్పుడు డాడీ లేరు, ఇప్పుడు అమ్మ లేదు. నానమ్మ, స్వప్న అంటే ఎలా ఉంటుందో కదా? తొందర ఎందుకు, వెళ్తున్నాగా, చూసి నువ్వే చెప్దూగాలే, సరేనా? ఇంకెంతసేపు తాతయ్య? అదిగో వెళ్తున్నాం కదా. డ్రైవర్, ఇదేమిటి ఊరు బయటకు వచ్చేసినట్టున్నావు? కళ్యాణ మండపం ఎంత దూరంలో ఉందా? అవును సార్, గార్డెన్ ఫంక్షన్ హాల్ కదా, సిటీకి కొంచెం దూరంలోనే ఉంటుంది. ఉంటుందా? నీకు అడ్రస్ సరిగా తెలుసా? నాకు తెలుసమ్మా, దగ్గరలోకి వచ్చేసాం, ఇంకొక 5 నిమిషాల్లో వచ్చేస్తుంది.
మంచినీళ్ళు ఇవ్వండిరా. రేయ్ దాహరా, ఎవరన్నా మంచినీళ్ళు ఇవ్వండిరా. దాహరా, దాహం. రేయ్ మంచినీళ్ళు ఇవ్వండిరా. దాహం. మంచినీళ్ళు ఇవ్వండిరా. రే చచ్చిపోతానురా. దాహం. రేయ్ ఎక్కడున్నా రండిరా. అసలే ముక్కలు మంచి కాపాడుకుంటే గీందేంద్రా లొల్లి. ఒకసారి మంచినీళ్ళు ఇచ్చిరా పో. అలాగే తాగు. కలుపు నువ్వు గట్టిగా మాట్లాడుతూ శివ, వీడేంటి ఇంకా రాలేదు? ఒకసారి లోన్కి వెళ్ళి చూసిరాపో. అన్నా వాడు పారిపోయాడన్నా. ఏమైందిరా? అన్నా వాడు పారిపోయిండు. రేయ్ ఆగరా. అయ్యో 5 minutes దాటిపోయింది. ఇంకెంతసేపు తాతయ్య? ఏమయ్యా, ముహూర్తానికి వేళ అయిపోతుంది. ఆలోగా తీసుకెళ్తావా లేదా? వచ్చేసాం సార్. కళ్యాణ మండపం ఈ పక్క సందులోనే. ఏమైందయ్యా? ఏమో సార్, స్టార్ట్ అవ్వట్లేదు. త్వరగా చూడవయ్యా, టైం అవుతోంది. చూస్తాను, ఉండండి. అయ్యో తాతయ్య, ఇంకా మనం ముహూర్తం టైంకి వెళ్ళినట్టే. ఓ డ్రైవర్, ఏమైందయ్యా? స్టార్టింగ్ ట్రబుల్ సార్. మీరు ఏమనుకోకుండా కిందికి దిగి తోస్తే ఇంకా నీ కారు ఎక్కిన తర్వాత తొయ్యి తప్పుతుందా? అలాగే నువ్వు కూడా దిగమ్మా. న్యూట్రల్ చేయవయ్యా, న్యూట్రల్ చేయి. తొయ్యండి సార్.
రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదన్నట్టు ఇదిగో ఇలాగే ఉంటుంది. ఆపోయ్యా, ఆపోయ్యా, అరే ఆపు ఆపు ఆపోయా. ఏంటి వాడు వదిలేసిపోతున్నాడు? అది నాకు అర్థం కావట్లేదండి.